వరల్డ్‌లో చాలా హిస్టారికల్ కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో కొన్ని కన్‌స్ట్రక్షన్స్ అయితే ఆశ్చర్యపడేలా ఉంటాయి. అసలు ఆ కాలంలోనే ఇంత గొప్పగా ఎలా కట్టించారు అని. ఈ వీడియోలో అలాంటి ఒక మిస్టీరియస్ హిస్టారికల్ కన్‌స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ టాపిక్. ఇండియాలో హిస్టారికల్ కన్‌స్ట్రక్షన్ అంటే మనకి గుర్తొచ్చేది టెంపుల్స్. అప్పట్లో టెంపుల్స్ని కట్టిన విధానం, ఆ ఆర్కిటెక్చర్ అయితే అన్‌బిలీవబుల్ ఉంటాయి. అలాంటి ఒక గ్రేట్ ఆర్కిటెక్చర్తో కట్టబడిన టెంపుల్ కైలాస టెంపుల్. యాక్చువల్గా దాన్ని కట్టారు అనలేం, చెక్కారు అనొచ్చు. ఒక శిల్పి బండరాయిని చెక్కి విగ్రహంలా ఎలా మారుస్తాడో అలానే ఒక పెద్ద కొండని పైనుండి చెక్కుతూ ఈ టెంపుల్ని చేశారు. వింటుంటేనే అన్బిలీవబుల్ అనిపిస్తుంది కదా. ఇండియాలో ఉన్న రాక్ కట్ టెంపుల్స్లో లార్జెస్ట్ టెంపుల్ కైలాస టెంపుల్. మహారాష్ట్రలో ఉన్న ఔరంగజేబ్ డిస్టిక్ దగ్గర ఎల్లోరా కేవ్స్లో ఈ టెంపుల్ లొకేట్ అయి ఉంటుంది. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 107 feet అబోవ్ గ్రౌండ్ లెవెల్ హైట్ ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ మొత్తం 2 kilometers వరకు స్ప్రెడ్ అయి ఉంటాయి. అందులో మొత్తం 34 టెంపుల్స్ ఉన్నాయి. బుద్ధిస్ట్ టెంపుల్స్ 12, జైన్ కేవ్ టెంపుల్స్ 5 అండ్ హిందూ టెంపుల్స్ 17. ఈ మొత్తం 34 టెంపుల్స్లో కైలాస టెంపుల్ లార్జెస్ట్ టెంపుల్. ఈ టెంపుల్ని చేసే టైంలో ఆల్మోస్ట్ 4 million tons ఆఫ్ గ్రావెల్ని తీశారు రాక్ని చెక్కుతూ. కొన్ని ఆర్టికల్స్లో ఈ టెంపుల్ కట్టడానికి దాదాపు 200 years పట్టింది అని ఉంది. 7th century నుండి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నెక్స్ట్ 10 generations ఇన్వాల్వ్ అయ్యారంట టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడానికి. కొంతమంది ఏం నమ్ముతారంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో పల్లవాస్ ఇంకా చాళుక్యాస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని. ఎందుకంటే ఆ ఆర్కిటెక్చర్ డిజైన్లో వీళ్ళ స్టైల్ ఉంటుంది. అదర్ సైడ్ ఏమో ఇది జస్ట్ 18 yearsలో కంప్లీట్ అయిపోయింది. కాకపోతే రాష్ట్రకూట రాజు కృష్ణ 1 ఈ టెంపుల్ని డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్తో చేయించారు. దాంట్లో పల్లవాస్, చాళుక్యాస్ ఆర్టిషియన్స్ ఉండొచ్చు అని నమ్ముతారు. బట్ ఈ టెంపుల్ మాత్రం చాలా డీటెయిలింగ్తో చాలా హ్యూజ్గా ఉంటుంది. మన హిస్టరీలో చాలా గొప్ప టెంపుల్స్ని డెస్ట్రాయ్ చేశారు. అదేవిధంగా ఈ టెంపుల్ని కూడా ఔరంగజేబ్ కూల్చడానికి ట్రై చేశాడు. ఆల్మోస్ట్ 1200 మెంబర్స్తో 6 months నుంచి 1 year వరకు ట్రై చేసిన ఈ టెంపుల్ని జస్ట్ 10% కూడా డ్యామేజ్ చేయలేకపోయాడు. స్టోరీలోకి వెళ్తే కథకల్పతారు బుక్లోని హిస్టరీ ప్రకారం 8th centuryలో రాష్ట్రకూట రాజు అయిన కృష్ణ 1కి చాలా సివియర్ డిజీజ్ వస్తుంది. అప్పుడు అతని రాణి ఎల్లాపురాలో గ్రీష్ణేశ్వర రూపంలో ఉన్న మహాశివుణ్ణి ప్రార్థించి తన రాజుకి ఆ డిసీజ్ క్యూర్ అయితే గుడి కట్టిస్తాను అని మొక్కుకుంది. ఇంకా ఆ గుడి శిఖరాన్ని చూసేంత వరకు ఉపవాసం ఉంటాను అని మొక్కుకుంది. రాణి మొక్కు ఫలించి రాజుకి ఆ డిసీజ్ కంప్లీట్గా క్యూర్ అయింది. కృష్ణరాజు తన రాణి మొక్కు తీర్చడానికి ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఆర్కిటెక్చర్స్ని పిలిపించి గుడి కోసం ప్లాన్ రెడీ చేయమన్నాడు. ఆర్కిటెక్ట్స్ చాలా గొప్ప డిజైన్స్తో రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు కూడా ఆ డిజైన్స్కి చాలా ఇంప్రెస్ అయ్యాడు. కానీ ఒక సమస్య, ఆ ప్లాన్తో టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. బట్ రాణి టెంపుల్ శిఖరాన్ని చూసే వరకు ఫాస్టింగ్ ఉంటానని మొక్కుకుంది. ఫైనల్గా కోకసా అనే ఆర్కిటెక్ట్ ఒక మంచి ప్లాన్ సజెస్ట్ చేశాడు. ఏంటి అంటే ఒక కొండని పైన శిఖరం నుండి అడుగు వరకు చెక్కుకుంటూ వెళ్ళాలి. అలా అయితే కొన్ని వీక్స్లోనే శిఖరం కంప్లీట్ అవుతుంది. ఇంకా రాణి తన ఫాస్టింగ్ని తొందరగా బ్రేక్ చేయొచ్చు. కైలాస టెంపుల్ కన్స్ట్రక్షన్లో పల్లవాస్ అండ్ చాళుక్యాస్ ఆర్టిషియన్స్ ఉండడం వల్ల ఈ టెంపుల్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఇంకా సౌత్ ఇండియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఫీచర్స్ ఉంటాయి. నంది మండపం ఇంకా మెయిన్ గుడి 7 meters వరకు హైట్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్ నుండి. అండ్ మెయిన్ మండపం 16 pillars సపోర్ట్తో ఉంటుంది. రివర్ గంగా, యమున అండ్ సరస్వతి రిఫరెన్సెస్ గుడిలు కూడా ఉంటాయి. ఈ టెంపుల్లో ప్రతి సెక్షన్ కార్వింగ్స్ హిస్టారికల్ స్టోరీస్ చెప్తున్న రిఫరెన్సెస్ ఉంటాయి. 7 rows వరకు ప్యానల్స్లో రామాయణం ఇంకా మహాభారతం రిఫరెన్సెస్ కనబడుతుంటాయి. అందులో ఒక స్కల్ప్చర్ రావణాసురుడు కైలాస కొండల్ని కదుపుతున్నట్టు ఉంటుంది. ఇంకా నోటిసబుల్ స్కల్ప్చర్స్ ఏంటి అంటే శివపార్వతులు పాచికలు ఆడటం, వరాహం భూమిని లిఫ్ట్ చేయడం, నరసింహస్వామి హిరణ్యకశపుని గుండెని చీల్చడం, దుర్గామాత మహిషాసురుని కాలుతో తొక్కటం, ఇలా కొన్ని మైథలాజికల్ రిఫరెన్సెస్ ఉంటాయి. టెంపుల్ కేవ్స్లో మనుషులు వెళ్ళలేని ప్లేసెస్ కూడా ఉంటాయి. అక్కడ రేడియో యాక్టివ్ ఎనర్జీస్ లాగా ఏదో ఎక్స్టర్నల్ ఎనర్జీ ఉందని నమ్ముతారు. సైంటిస్ట్ కూడా అక్కడ ఏ సోర్స్ లేకపోయినా సరే రేడియో యాక్టివ్ రేస్ని అబ్జర్వ్ చేశారంట. ఈ టెంపుల్ వరల్డ్లోనే చాలా మిస్టీరియస్ కన్స్ట్రక్షన్. చాలా గొప్ప ఆర్కిటెక్చర్, డిజైన్ అండ్ ప్లాన్తో అద్భుతంగా చేసిన హ్యూమన్ క్రియేషన్. ఇప్పుడు ఈ 21st centuryలో ఉన్న టెక్నాలజీ యూజ్ చేసిన ఇలాంటి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం ఇంపాసిబుల్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.